వీటీవీ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. విశాఖ జిల్లా నర్సీపట్నం అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పిలుపు మేరకు విశాఖపట్నంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ రూరల్ యూనిట్ జర్నలిస్ట్ నేతలు మరియు జర్నలిస్టులు. 5 దశాబ్దాలుగా జర్నలిస్టుల కమిటీల్లో యూనియన్లకు స్థానం కల్పించారు. అన్ని పత్రికలకు, చిన్న పత్రిక కావచ్చు, పెద్ద పత్రికలు, జర్నలిస్ట్గా పనిచేసిన అర్హులైన అందరికీ కూడా రిజిస్ట్రేషన్ కార్డు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం అలా కాకుండా అధికారులతో మాత్రమే రిజిస్ట్రేషన్ కార్డు వేసి కార్డులు ఇవ్వాలని చూస్తుంది. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఇది క్షమించరాంది. ఏపీడబ్ల్యూజే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఆందోళన కార్యక్రమం కూడా చేపడుతుంది. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇదే పరిస్థితిగా కొనసాగినట్లయితే మాత్రం ఏపీడబ్ల్యూల తాలూకా సత్తా మాత్రం ఈ ప్రభుత్వం చూడక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే అదే విధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతున్నాం. గత ప్రభుత్వం ఇతనే ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు ఏపీడబ్ల్యూ సమావేశాలకు వచ్చి జర్నలిస్టుల తాలూకా సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం నా సాయశక్తులు మా పార్టీ కృషి చేస్తుందని చెప్పి అనేక సార్లు హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతసేపు అనగదొక్కడానికి, ఏకపక్షంగా చేయడానికి, విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప జనాల సంక్షేమం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఇళ్ళ పట్టాల విషయంలో కానీ ఏ ఒక్కరిని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఏపీడబ్ల్యూజే జిందాబాద్, జిందాబాద్ ఏపీడబ్ల్యూజే.